2వ తారీఖు 2024వ సంవత్సరం గురువారం నేను మాస్టర్ దయచేసి సొలొమన్ రాజు, మాస్టర్ శ్రీ మార్కు గారు, మెల్కీసెదెకు, తుపాకుల యేసుప్రసాద్, మేమంతా పున్నమి ఘాట్ దగ్గర ఉన్న కృపా కిరణ్ గారి చర్చిలో సేవకుల సదస్సు జరిగితే పశ్చిమ నియోజకవర్గం సేవకుల సదస్సు దానికి వచ్చాం. మీటింగ్ అయిన తర్వాత, సదస్సు అయిన తర్వాత మళ్ళీ ఇళ్ళకి తిరిగి వెళ్తున్నాం. మార్కు గారు, మాస్టర్ మార్కు గారు చిత్రీకరించారు. కాబట్టి ఇవాళ అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. సేవకుల సదస్సు ఎప్పుడైనా మీరు వెళ్తే ఒకటి గమనించండి, భోజనాల దగ్గర లేకపోతే ఆఫరింగ్ దగ్గర చూడండి, గోలగా గలాటగా ఉంటుంది. చాలా బాధాకరం. మనం ఏవో అంటాం, సహోదరుల ఐక్యత కలిగి ఉంటుందా, ఎంత లేదండి. మరోసారి చెప్తున్నా, ఈరోజు మే 2వ తారీఖు గురువారం 2024వ సంవత్సరం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భవానీపురం ఈ ప్రాంతంలో ఈ వెనకాలే ఉన్న టీ స్టాల్ వెనకాలే ఉన్న చర్చిలో, తుపాకిరణ్ గారి చర్చిలో సదస్సుకు వచ్చామండి. అదేవిధంగా ఫుల్ గాస్పల్ చర్చి అంటే దగ్గర. అదేవిధంగా ఇంకొక మాట చెప్తున్నాం, దీనికి పశువులో వెళ్ళాము, ఇంక నాగపట్నం పోనాము. இன்னைக்கு காலையில் 6 மணி, ஒரு 4 நாட்கள் పాటు తిరిగి வருவாங்க. அவங்க కాగా నేను జోం పనిచేస్తాను. మన వీనికిట్లో దేవుడి కొన్ని మాటలు దీవించిన దాకా. సాల్మన్ గారు ఇటువంటి సాల్మన్ రాజు పాస్టర్ గారు నాకు చాలా సంవత్సరాలుగా ఒక ఏరియా వించిపేట కాదంటే కొంచెం దూరం, వాళ్ళది సిఎస్ఐ చర్చి కేటరా స్వామి పిళ్ళ స్ట్రీట్ ఇల్లు, మాదేమో వించిపేట అంబేద్కర్ బొమ్మ దగ్గర. మేము సేవలో చాన్నాళ్ళుగా కలిసి ముందుకు సాగుతున్నాం. అలాగే పాస్టర్ మార్కు గారి గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం తీసుకోండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించిన దాకా దేవుని పరిచర్యలో మీరు